సాలా తప్పించుకున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మేడం చాలా ఖతర్నాక్. ఎమ్మటే ఫోన్ చేసి చెప్పకపోతే మనందరిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేద్ది. చెప్పు. హలో మేడం, ఆ సాలాగాడు తప్పించుకున్నాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, వాడు మాకే మస్కా కొట్టి చమకా ఇచ్చిండు. షడప్! వెళ్ళండి. ఎక్కడ ఉన్నా సరే వాణ్ణి వెతికి పట్టుకోండి. సారీ మేడం, వాడు అమాయకుడు అనుకున్నాం గానీ మాకే టోకరా ఇస్తాడనుకోలేదు. రేయ్, వాడు గాని దొరకలేదో మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. అలాగే మేడం. రేయ్, పదండ్రా ఎతుకుదాం. అర్చన! స్వప్న, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళరా. అలాగే ఆంటీ, దీపం వెలిగించి వెంటనే వచ్చేస్తాను. అర్చన! అర్చన! ఆగర్చన! అర్చన! ఇటు వెళ్ళాడే వస్తుందాం, రెడ్రా. రేయ్, నువ్వు ఇటు వెళ్ళరా. రేయ్, నువ్వు ఇటు వెళ్ళరా. అలాగేనా?
తండ్రి ఏడుకొండలవాడ, ఆ రాధమ్మని చూస్తుంటే నాలో ఎందుకో ఏదో తెలియని బాధ. దూరమైన తన కన్న బిడ్డ కోసం కలవరిస్తూ ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే నా గుండె బాధతో తరుక్కుపోతోంది. స్వామి, నిన్నే నమ్ముకున్న ఆ తల్లి కళ్ళు కనిపించని స్థితిలో కూడా ఇవాళ ఆఖరి శనివారం నీ సన్నిధిలో దీపం వెలిగించాలని తప్పించిపోతుంటే, అలాంటి మాతృమూర్తిని ఎందుకయ్యా ఇంకా పరీక్షిస్తావు? నిజంగా నువ్వు కలియుగ దైవానివే అయితే ఆ తల్లి కన్నీళ్లు తుడిచేసే. ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అంటూ నీ సుప్రభాత సేవతో ముల్లోకాలు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంటే తదాస్తోని దీవిస్తావంటారే, మరెందుకయ్యా ఆ తల్లి బిడ్డల్ని విడదీశావు? ఏం పాపం చేశారని? నీకు చేసిన పూజల్లో ఏ లోపం చేశారని? నీ ముందు వెలుగుతున్న ఏ దీపం ఆ తల్లి వెలిగించిందే అనుకో. కన్న బిడ్డ కోసం కలవరిస్తున్న ఆ తల్లి ఎలాగైనా ఆ తల్లి కూతుళ్ళు కలుసుకునేలా చెయ్యి. ఆ తల్లి బిడ్డల్ని కలుపు తండ్రి. ఏమండి, అర్చన ఏదండి? అర్చన? అర్చన ఎవరు? అదేనండి, ఇప్పుడు మీతో పాటు ఆటో దిగిందే తను. ఎవరయ్యా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తారండి. మీతో పాటు వచ్చిన అర్చన ఏదండి? చెప్పండి ప్లీజ్. చూడు బాబు, నాతో వచ్చిన ఆమె పేరు అర్చన కాదు, స్వప్న. అర్థమైందా? అంటే అర్చన తన పేరు కూడా మార్చేసుకుందా? ఎంత తప్పు చేస్తుందో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా స్వప్న చేస్తున్న తప్పేంటి? తప్పేంటంటారేంటండి? డాక్టర్ కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటయ్యా నీ గొడవ? మా స్వప్న గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అవును, నాకంతా తెలుసు. అర్చన గురించి నాకంతా తెలుసు. ఏంటయ్యా నీకు తెలిసింది? కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్లో ఓ ఆడపిల్ల తన గతాన్ని మర్చిపోయి ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని స్థితిలో ఉంటే డాక్టర్ కళ్యాణ్ గారు ఆ పిల్లకి తనే స్వప్న అని పేరు పెట్టి ఆశ్రయం ఇచ్చి ఆదరించి ఆరాధించి ఇప్పుడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన గతం ఏంటో కూడా తెలియకపోయినా కూడా అర్థం చేసుకుని తన బతుకి ఓ కొత్త అర్థాన్ని ఇవ్వాలనుకుంటున్న కళ్యాణ్ గారిని స్వప్న కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇందులో తప్పే ఉంది? నిజంగానా? అర్చన అర్చన తన గతం మర్చిపోయిందా? ఏయ్, నీకెవన్నా మెంటలా? మాటి మాటికి అర్చన అంటావేంటి? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో ఏంటో. వెళ్ళా. ఎరా, కనపడ్డా? లేదన్నా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
అన్నా మళ్ళీ ఆ గులో దాక్కున్నాడేమో అన్నా, చూద్దాం పదా. పదండ్రా. ఎలాగైనా ఈ విషయాన్ని బావకు చెప్పాలి. అవును. అదిగొన్నవాడు రేయ్! రేయ్ ఆగరా, ఆక్కపోతే చస్తావు. వెధవలు, రౌడీ వెధవలు. ఆంటీ ఎవరతను? ఆ, ఎవరో పిచ్చోళ్లే. ఆ సంగతి ఎందుకులే గాని దేవుడికి దీపం వెలిగించావా? ఉమ్, సరిపద. సార్ 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 ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. సార్ ఒక్కసారి అర్జెంట్ ఫోన్ సార్. సార్ మా బావగారికి అర్జెంట్ కాల్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ఒక్కసారి సార్, ఒక్క ఫోన్ సార్. ఓకే, ఇచ్చేస్తాను నేను సార్. తర్వాత ఫోన్ చేస్తాను. తీసుకుంటా. హలో, ఎవరు? బావా గోవిందం, ఎక్కడి నుంచి? నేను ఎక్కడి నుంచి అన్నది వదిలే బావా. ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? అది ఓకే? బావా నేను ఓకే, నాకేం కాలేదు. ముందు నేను చెప్పేది విను బావా. నువ్వు ఎన్నాళ్ళు అనుకుంటున్నట్టు అర్చన. గోవిందం, గోవిందం, ఎరా, మా దగ్గర నుంచే తప్పించుకోవాలనుకున్నావా? ఎక్కడికి వెళ్తావురా? రేయ్, ఇండి లాక్కెళ్ళండి రా. గోవిందం ఏదో ప్రమాదంలో ఉన్నాడు. ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో జరిగింది. హలో, ఈ నంబర్ నుంచి నా మొబైల్కి కాల్ చేసింది నేను కాదండి. తెలుసు, కాల్ చేసింది మా బావే, కానీ మధ్యలోనే కట్ అయిపోయింది. మీరెవరో గాని ఒకసారి మా గోవిందాన్ని పిలవండి. ఆ రౌడీలు ఎవరో మీ బావని లాక్కెళ్లారు కదా. రౌడీలా? ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో నాకేం తెలుసండి. ఏదో పాపమని ఫోన్ ఇచ్చాను, అంతకు మించి నాకేం తెలియదండి. హలో హలో హలో, సౌందర్య, నువ్వా? నువ్వా ఇదంతా చేసింది? నేనే. ఎందుకు ఎందుకు ఇలా చేసావు సౌందర్య? ఇలాగే అరవకుండా నోరు మూసుకో అన్నాను, కానీ నువ్వు ఎదురు తిరిగావు. ఈ సౌందర్యకే ఎదురు తిరిగావు. ఫలితం ఇదిగో ఇలా. ఛీ, ఇదా నీ అసలు రూపం? ఈ సౌందర్యకి ఇంకా చాలా రూపాలున్నాయి. వాటన్నిటిని చూస్తే నువ్వు తట్టుకోలేవు. ఛీ, మారిపోయినట్టు నటించినప్పుడే గుర్తించాల్సింది. నువ్వు ఒక త్రాచుపావు అని, ఊసరవలివని. నో ప్రాబ్లం, ఇప్పుడు గుర్తించావు కదా. హ,
ఇక మీదైనా నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండు. ఛీ పాపిష్టిదానా, నీలాంటి దుర్మార్గురాలతో చేతులు కలపటం కన్నా ఎక్కడికైనా వెళ్ళి చావటం మేలు. నువ్వు చచ్చిపోకూడదు గోవిందం, నా బందీగానే ఉండాలి. ఎందుకు ఎందుకు చెప్పు. ఎందుకంటే డాక్టర్ కళ్యాణ్తో అర్చన పెళ్లి జరగకుండా అడ్డుపడగల ఒకే ఒక్క మనిషివి నువ్వే కాబట్టి.